ఈరోజు ఎంతో పండుగ మా ఇంట్లో. మరి శ్రీయుతులు కేవీఎల్ నరసింహారావు గారు సినీ రంగ ప్రముఖులు, న్యాయవాదులు రాణించారు. వారు శ్రీమతి కవిత గారితో ఈరోజు ఇక్కడికి రావటం నిజంగా మంచి శుభపరిణామం. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు అందరికీ ఆనందాన్ని అందించండి అని చెప్తున్నాయి. వారు కూడా ఎప్పుడు చిరునవ్వుతోటి హాయిగా ఆనందంగా అందరికీ తమ ముఖ కవలికల్లో కానీ, కళ్ళల్లో కానీ, పెదాలపై కానీ చిరునవ్వులు చిందిస్తూ సమాజంలో అందరి హృదయాల్లో సంతోషం, ఆనందం ఉండేటట్టుగా అటు వృత్తిపరంగా కానీ, సామాజిక పరంగా కానీ చేస్తున్నారు. వారికి ఆ భగవంతుడు వీరు నిత్య సంతోషులు, నిత్యాన్వేషణలో ఉన్నారని గ్రహించి ఆరోగ్య, ఐశ్వర్యాలు, కటాక్షాలు, అనుగ్రహాలు అన్నీ ఇస్తున్నారు. మరి వారు కూడా ఆ స్వామి ఏమి ఇస్తే అదే ఆయన ఏం చెప్తే అదే ఇష్టం అని చెప్పి అనుకుంటున్నారు. అయినా కూడా మనం మనుషులుగా పుట్టాం కాబట్టి మంచి ఆనందము, ఆరోగ్యము, సంపద మరియు ధనలక్ష్మి కావాలని, ధన పిశాచి కాదు, అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు, శత్రువులు లేకుండా అన్ని మంచిగా వారికి జరిగి ఆ భగవంతుడు అన్ని కటాక్షించాలని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీయుతులు కేవీఎల్ నరసింహరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు సార్ చెప్పినట్టు నిజంగా చాలా శుభదినము. మన శ్రీ ఎన్ మౌలాద్రి గారు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ రిటైర్డ్ జడ్జ్ మరియు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ వారిని కలవడానికి ఈరోజు రావడం జరిగింది. సార్ చాలా నోబుల్ మ్యాన్, ఈజ్ హెల్పింగ్ నేచర్, చాలా సోషల్ వర్క్స్ ఎక్కువ బాగా చేస్తుంటారు, సొసైటీకి చాలా అవసరమైన మనిషి. అలాగే మేడం గారు, ఆయన మిసెస్ మాలాద్రి గారు, ఆవిడ కూడా హైకోర్టు అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ గా కూడా మొన్ననే అయ్యారు. సీనియర్ మోస్ట్ హైకోర్టు అడ్వకేట్, ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్. ఇద్దరు సుప్రీంకోర్టు అడ్వకేట్స్, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళిద్దరి మధ్యన ఈ రోజు ఇలా కూర్చొని ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ రోజు అనుకోకుండా శ్రీమతి కవిత గారు సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్, ఎన్టీ రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, పెద్ద పెద్ద వాళ్ళతోటి, హీరోలతో ఎంతో క్యారెక్టర్లు చేసి 350, 550, 450 సినిమాలు చేశారు. ఆవిడ 250 సీరియల్స్ చేశారు. అంత సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఆవిడ కూడా ఈరోజు రావడం జరిగింది. ఆవిడ కూడా చాలా నిండు నూరేళ్లు, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు అన్ని కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఆది దంపతులు, ముఖ్యంగా మిస్టర్ అండ్ మిస్సెస్ మాలాద్రి గారు ఇద్దరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. వాళ్ళంటే నాకు చాలా గౌరవము. ఎందుకంటే చాలా అన్నింటిలోనూ కూడా, అన్ని సోషల్ వర్క్లోనే కాదు, న్యాయ విద్యలోనే కాదు, కోర్టుల విషయంలోనే కాదు, ఈయన రిటైర్డ్ జడ్జిగా కూడా ఎన్నో అచీవ్మెంట్స్, రిమార్కబుల్ అచీవ్మెంట్స్ చేయడమే కాకుండా దగ్గర 25 సంస్థలు, ఇంటర్నెట్ సంస్థలు, పెద్ద పెద్ద సోషల్ ఆర్గనైజేషన్స్ సర్వ్ చేశారు. ఆయన రెడ్ క్రాస్ పెద్ద పెద్ద వాడి కూడా మెంబర్గా ఉన్నాడు. ఆయన అన్నింటిలో ఉన్న స్కౌట్స్ దానికి ప్రెసిడెంట్, స్టేట్ తెలంగాణ స్కౌట్స్ దానికి ప్రెసిడెంట్, అంత సోషల్ సర్వీస్ చేసే గొప్ప వ్యక్తి, చాలా నోబుల్ మ్యాన్. ఐ ఆల్వేస్ వాంట్ టు టేక్ హిస్ బ్లెస్సింగ్స్. నాకన్నా వయసులో చిన్నవాడైనా కూడా విద్వత్తులో చాలా గొప్ప వ్యక్తి. ఐ ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్ టు బోత్ ఆఫ్ దెమ్. నేను ఆ దేవుడిని నిండు నూరేళ్ళు ఆరోగ్యాశ్రయాలతో, ధనధాన్యాలతో, సుఖ సంతోషాలతో ఇంకా బాగా ఉండాలి, వీళ్ళిద్దరూ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ఆ సమాజానికి ఆదర్శంగా ఉండి వీళ్ళ ద్వారా ఇంకా సమాజం బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నమస్తే. యాక్చువల్ గా కొత్త పరిచయం కాదు, భార్యాభర్తలిద్దరు చాలా పాత పరిచయం. కాకపోతే చాలా రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ కలవడం జరిగింది. ఒక చిన్న అడ్వైస్ కోసం ఆయన దగ్గరికి రావడం జరిగింది. మంచి అడ్వైస్ ఇచ్చారు. సో జనరల్ గా ఏంటంటే మనము అనుకుంటాము, మనం లాయర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో, జడ్జిల దగ్గరికి వెళ్ళాలి, అలాగా అనేది కాకుండా
ఒక న్యాయమైన రీతిలో న్యాయమైన స్థాయిలో నీతి నియమాలతో ఉన్న భార్య భర్తలు ఇద్దరును. సో కాబట్టి నేను మోర్ దెన్ దేర్ ప్రొఫెషన్ ఐ రెస్పెక్ట్ దెమ్. ఎందుకంటే ఒక మనిషికి ఏ వృత్తిలో ఉన్నా బేసిక్ క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఆ బేసిక్ క్యారెక్టర్ మాల్యాద్రి గారికి చాలా ఎక్కువ ఉంది. వారి సతీమణిగా డెఫినెట్ గా ఆవిడ కూడా అలాగే ఉంటారనే దాంట్లో మనం ఏమీ సందేహం అవసరం లేదు. ఆవిడ కూడా నాకు చాలా పరిచయమే. ఈ రోజు ఇలా కలవడం నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా తరచూ కలుస్తూ ఉండాలి, మంచి చెడు పాలు పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు నన్ను లాక్కొని వచ్చింది రావు గారు. సో ఆ రావు గారికే నేను చాలా రుణపడి ఉన్నాను. ఆయన కూడా ఏంటంటే వాల్యూస్ ఉన్న వ్యక్తి. వాల్యూస్ ఏంటంటే ఇలా అంటే ఒక వృత్తికి అండి, ఇప్పుడు నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నాను కాబట్టి ఆయన ఒక సీనియర్ ఆర్టిస్ట్ కి ఎలా గౌరవించాలి, ఇన్ని సంవత్సరాలు ఆవిడ ఇండస్ట్రీలో సర్వ్ చేశారు, టీవీ ఇండస్ట్రీలో ఇంత సర్వ్ చేశారు, ఆవిడకి తగిన గౌరవం అందరూ ఇవ్వాలి అనేది ఒక మంచి ఉద్దేశం. అది అందరికీ రాదు, చాలా కొంతమందికి ఈ కాలంలో ఉంటుంది. అప్పట్లో ఉండేది, బట్ ఈ కాలంలో నటులకి నటీనటులకి సాంకేతిక నిపుణులకి మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అనేది చాలా తక్కువ మందిలో ఉంది. ఆ తక్కువ మందిలో రావు గారు ఒకరు అని నేను చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాను. సో కాబట్టి డెఫినెట్ గా మాల్యాద్రి గారు వారి శ్రీమతి గారు ఆరోగ్యాలతో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటూ మాలాంటి వాళ్ళకి సపోర్టివ్ గా గైడెన్స్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మాట, ఆమె చాలా కాలం సుమారు 17-18 సంవత్సరాల నుంచి పరిచయము. ఎప్పుడు ఉన్నతమైనటువంటి భావాలు విలువలతోనే అందరి మంచి కోసం పాటుపడే వ్యక్తి. రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదిగారు. రాబోయే రోజుల్లో ఆమెని దేశ రాజధాని అంటే ఢిల్లీ నగరంలో ఒక సెంట్రల్ లెవెల్లో ఆమె చేస్తున్న పార్టీ పరంగా కానీ లేదా సామాజిక సేవలో ఇంటర్నేషనల్ సెమినార్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆమెకి మంచి పదవి రాబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.